హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ధనుర్మాసంలో ఈరోజు సోమవారం రోజు మన ఇష్టదైవాలకి పూజ చేసుకుంటాం కదా. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే మనకి ఎవరైతే నమ్మకమో ఆ దైవాన్ని ఆ రోజు గౌరవించుకోవటం, పూజ చేసుకోవటం, మనసుని ప్రమిదగా చేసి మనసుని పువ్వుగా చేసి నిర్మలతతో స్వచ్ఛతతో పూజ చేసుకున్నామనుకోండి, ఆ భగవంతుడి దీవెనలు ఎల్లవేళలా ఉంటాయి. ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. అనసూయ గారు, అలాగే ఆమె పేరేంటి, పాటలు పాడుతుంది కదా, ఆమె హస్బెండ్ కూడా డైరెక్టర్. అదే సమంతకి బాగా క్లోజ్ అంట, వీళ్ళు బాగా ఫ్యామిలీ. ఎవరి మతాలు వాళ్ళవి, ఎవరి స్వేచ్ఛ వారిది, కాదనట్లేదు. సొసైటీలో చిన్నపిల్లలు రేపులు అయిపోతున్నారు. ఎందుకు? ఇలాంటి వాళ్ళ సినిమాలలో అర్ధ నగ్న ప్రదర్శన చెయ్యబట్టి కదా. మూలనున్న ముసలోడు కానీ, చిన్న పిల్లలు కానీ, యుక్త వయసు ఉన్న వాళ్ళు కానీ చెడిపోతున్నారు. శివాజీ గారు మాట్లాడింది, ఆయన ఇండస్ట్రీలో పనిచేసే ఆయనే కదా, ఎంతోమందిని చూసుంటాడు. ఆయన తప్పుగా ఏం చెప్పలేదు. పద్ధతిగా ఉండండి అమ్మా, మీ మీద మీకు ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ రావాలి, ఆడదాన్ని గౌరవించాలి అంటే ఒంటి నిండుగా బట్టలు కప్పుకోవాలి అన్నారు. తప్పుగా అనలేదే. యాంకర్ కూడా అర్ధ నగ్న బట్టలు వేస్తుంది ఆవిడ కూడా, కొన్ని ఆడియో ఫంక్షన్స్ అప్పుడు ఆవిడని కూడా మెచ్చుకున్నాడు. చీర కట్టుకున్నావు, పద్ధతిగా ఉన్నావు అమ్మా అని చెప్పేసి. ఏ విధంగా మనం కనిపిస్తామో ఆ విధంగా విమర్శిస్తారు, తప్పేముంది. ఆయన అనసూయ గారికి ఎందుకు వచ్చింది, ఆమె పేరేంటి నాకు రావట్లేదు తొందరగా, ఆ సింగర్ చిన్మయ, ఆవిడికి ఎందుకు రోషం వస్తుంది? పాటల్లో బూతులు పాటలు పాడావు కదా రోబో సినిమాలో, అప్పుడు తెలియలేదా అది తప్పు అని? ఇప్పుడు తెలుస్తుందమ్మా నీకు. ఇంకొక విషయం చెప్తున్నా, బట్టలు వేసుకోండి, పద్ధతిగా వేసుకోండి. ఆడదాన్ని ఆడదే గౌరవించుకునే పరిస్థితి ఉండాలి అంటే ముందు ఆడవాళ్ళలాగా బ్రతకండి. ఇంకొకటి, వేరే వాళ్ళని కించపరచడం, వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం, అది చాలా హీనమైన పరిస్థితి, హీనమైన భాష. అది పద్ధతైన భాష కాదు. మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలన్నా, మీ కుటుంబం మిమ్మల్ని గౌరవించాలన్నా మీరు పద్ధతిగా ఉండండి. పిల్లల ముందు అర్ధ నగ్న బట్టలు వేసుకుంటావు కదా అనసూయ, తప్పని నీకు తెలియదా? నీ తల్లిదండ్రులు ఎలా పెంచారమ్మా నిన్ను? నీ తల్లిదండ్రులు ఎలా ఒప్పుకున్నారు? అది నీ విఘ్నతకే వదిలేస్తున్నాను. ఇంకొకటి, వీడుగా అవినాష్, వాడి పేరేంటి, అన్వేష్, వాడి ఛానల్ని అన్ఫాలో అర్జెంటుగా చేయండి. ఏ ఫేస్బుక్లో ఉన్న, ఇన్స్టాగ్రామ్లో ఉన్న, యూట్యూబ్లో ఉన్న అర్జెంటుగా అన్ఫాలో చేయండి. ద్రౌపది మాతని, సీతాదేవిని, శ్రీరాముణ్ణి అనేంత అర్హత నీకు ఉందారా? ఎద్దవా పెంటదిని బ్రతికేవరా వెదవా? తల్లిదండ్రులకు పుట్టావా, జంతువులకు పుట్టావరా ఎదవా? వీడిని ఫస్ట్ అన్ఫాలో చేయండి.